తల్లిదండ్రులు చంపేవారు ఉన్నారు, తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు, తల్లిదండ్రులు గెంటేసేవారు ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని తల్లిదండ్రులకి చెట్ల కింద మంచాలు వేసేసి కొడుకులు ఉన్నారు. పిల్లల్ని కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన, వారు స్థిరపడకపోతే వేదన, మాట వినకపోతే వేదన. ఈరోజు కొడుకుల వలన సుఖముగా ఉన్నామన్న తల్లిదండ్రులు ఒక్కరిని చూపించండి. భార్య వచ్చేసరికి తల్లిదండ్రులు బరువు అయిపోతారు, భార్య వచ్చేసరికి తల్లిదండ్రులు పక్కకి గెంటేస్తారు, కుటుంబం స్థిరపడేసరికి తల్లిదండ్రులు పక్కకి గెంటేస్తారు, వీళ్ళ భారం అయిపోతారు. మనం ఎంత గత్తర చేసినా, మనం ఎంత ఇల్లు పాడు చేసినా, అవన్నీ శుభ్రం చేసి మన సంకనేసుకుని పెంచిన వాళ్ళని వారే వాసన వచ్చేస్తున్నారంటారు. ఒక రోజుకి మనం వాళ్ళనే గెంటేస్తున్నాం. అందుకే అప్పుడప్పుడు కొందరు తల్లిదండ్రులు ఆవేదన చెప్పినా, ఈ పిల్లలని జీవితాంతం వీళ్ళకి అంకితం చేస్తాం, వీడి కొరకు కష్టపడ్డాం, వీడి చదువు కొరకు ప్రయాసపడ్డాం, వీడిని వెనకేసుకొచ్చాం, వీడు ఎన్ని చేసినా వీడి కొరకు మేము ఎంతో గొడ్డు సాకరీ చేసాం, చివరికి వీడికే మేము భారం అయిపోయాం. లైఫ్ అంతా వీడికి పెట్టే కన్నా మా గూర్చి మేము ఆలోచించుకొని ఏ శాప పిల్లల్లో పెంచుకుంటే అమ్ముకుంటే డబ్బులైనా వచ్చిందంటారు.